సాంబశివ మహారాజు ధూళిముత్తి దేవికి ఆదిశక్తి అంశతో పుడుతుంది సమ్మక్క. వెల్కమ్ టు మేడారం హిస్టరీ పార్ట్ 2. మేడరాజు తనకి సంతానం లేకపోవడంతో తన ఇద్దరు భార్యలు దేవ చంద్రావతి దేవ కనకావతితో బెరంబున రాజుకి వేడుకుంటాడు. అప్పుడు బెరంబున రాజు సాంబశివ మహారాజు కలలో కనబడి, నీకు పుట్టిన బిడ్డ నా భార్య వరాందేవి అంశతో పుట్టింది. ఆ బిడ్డ ఎంతో శక్తివంతమైనది. ఆ బిడ్డను తీసుకుని మేడారం పోలవాస అడవిలో వదిలి రమ్మని ఆదేశిస్తాడు బెరంబున రాజు. బెరంబున రాజు ఆదేశం మేరకు అప్పుడే పుట్టిన పసిబిడ్డైన సమ్మక్కని ఒక పెట్టెలో పెట్టుకుని మేడారం పోలవాస అడవిలోకి సాగిపోతాడు సాంబశివ మహారాజు. మేడారం పోలవాస అడవిలో కంకవనం మధ్య ఉన్న ఒక పుట్ట మీద సమ్మక్కను పెట్టి వెళ్ళిపోతాడు సాంబశివ మహారాజు. అప్పుడే బెరంబున రాజు మేడరాజు కలలోకి వెళ్లి, పోలవాస కంకవనం మధ్య ఒక బిడ్డ ఉంది, వెళ్లి ఆ బిడ్డని తెచ్చుకోమని బెరంబున రాజు మేడరాజుకి చెప్తాడు. అప్పుడు మేడరాజు ఉలిక్కిపడి కలలో నుండి బయటికి వచ్చి మేడారం అడవిలోకి పరుగున వెళ్తాడు. కంకవనానికి చేరుకున్న తర్వాత అప్పుడే ఒక దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు మేడరాజు. తర్వాత ఏమైంది? సాంబశివ మహారాజుకి సమ్మక్క తర్వాత ఇంకెంతమంది సంతానం పుట్టారు? మేడారం హిస్టరీ పార్ట్ 3 కోసం ఇప్పుడే మన పేజీని లైక్ చేసి ఫాలో కొట్టండి.